హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 1, టమాటా 2, కరివేపాకు. అలాగే బెండకాయలు ఫ్రెండ్స్ ఈ పెండం మీద పెట్టుకొని ఎంచుకోవాలా. ఇది క్లిప్ అయితే డిలీట్ అయింది. ఈ విధంగా వస్తే చాలు ఫ్రెండ్స్. మనం ఈ బెండకాయ ఫ్రైని ఎల్లిపాయ కారంతో చేస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మనం ఎల్లిపాయ పొడి పట్టుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి ఒక 2 ఎల్లిపాయ గడ్డలు, ఇక్కడ చూపిస్తున్న 3 చెంచాల కారం, సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్. నేనైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను, మీ ఇష్టం. మీరు టేబుల్ సాల్ట్ యూజ్ చేయండి, ఏదైనా యూజ్ చేయండి. ఇది మనం మిక్సీ పట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. అండి తర్వాత ఒక 4 స్పూన్స్ ఆయిల్. నేను అంచనా ప్రకారం వేసేస్తున్నాను, మీరైతే ఏం చేసుకోండి. దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే దీనికి ఏం పెద్ద ఐటమ్స్ అయితే ఏం పట్టవు, ఇంకా కొన్ని జస్ట్ ఒక 3-4 ఐటమ్స్ పడతాయి అంతే. అంతకుమించి అయితే ఏం లేదు, చాలా సింపుల్. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి హైలైట్ ఉంటుంది. రొట్టె అయితే అదుర్స్, అన్నం మీ ఇష్టం, ఏ దాంట్లో కానీ తినండి, ఎక్సలెంట్ ఉంటుంది. నూనె కాగినాక కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోండి. కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే కొద్దిగా తొందరగా అయిపోతుంది. నేనైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఇందాక కారంలో వేసినాం కాబట్టి దీంట్లో తక్కువ వేస్తున్నాను. ఒక 2 to 3 మినిట్స్ బాగా వేయించుకోండి. కొద్దిగా రెడ్డిష్ కలర్లో వస్తే నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకుందాం. ఈ విధంగా అయిన తర్వాత కొద్దిగా పసుపు బాగా కలుపుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అండ్ గైస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఇది నా ఫస్ట్ వీడియో యూట్యూబ్ నుంచి. ఎదిగి కొద్దిగా టెన్షన్ ఎట్లా మాట్లాడాలా అని. ఇది ఒక 2 మినిట్స్ బాగా వేయించుకోండి. తర్వాత మనం టమాటోస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ టమాటోలు మెత్తపడేంత వరకు పెట్టుకుందాం. దాదాపు 3 to 4 మినిట్స్ పడుతుంది. దీనికి ఏం పెద్ద ఐటమ్స్ లేదు చూడండి. ఇంతవరకు పసుపు ఒకటి వేసినాం, ఆనియన్స్, కరివేపాకు, టమాటో, అంతే. జస్ట్ 5 ఐటమ్స్ పడతాయి అంతే. అంతకుమించి అయితే ఏం పట్టవు. టేస్ట్ మాత్రం దుమ్ము లేచిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. టమాటాలు ఇవి మాత్రం అయినాక బెండకాయ వేసుకుందాం, బాగా కలుపుకుందాం.
మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా వేయించి కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది, అంతవరకు కొద్దిగా వేయించుకుందాం. ఇప్పుడే కరెక్ట్ టేస్ట్ వచ్చేది, ట్రై చేయండి. ఈ విధంగా అయిన తర్వాత దానిని దూరం చెప్పుకోండి బెండకాయ. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎల్లిపాయ కారం. ఇది దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి దీన్ని. బాగా బెండకాయలు పట్టేదాంట్లో బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కలుపుకోండి, బాగా మిక్స్ కావాలంతా. మళ్ళీ ఒక 2 మినిట్స్ జస్ట్ ఫ్రై అయితే చాలు, మనది రెడీ అయిపోతుంది. వేడి వేడి బెండకాయ ఫ్రై. మా ఇంట్లో మా అమ్మ చపాతీ వేసింది, కరెక్ట్ కాంబినేషన్ దీనికి దానికి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది మన వేడి వేడి బెండకాయ ఫ్రై. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ కరో. అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి చేసి చూసుకోండి, టేస్ట్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.